హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ 2021 సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే మరి. సో దీనికి మీరు ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకో, ఇందులో మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనే అన్ని విషయాలు కూడా ఇందులో చర్చించుకుందాం. ఓకే మరి. మొదటిసారిగా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు ప్రతి సంవత్సరము కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తూనే ఉంది. 2021కి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మీరు 4th మార్చి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు. అలాగే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 24 మార్చ్ వరకు కూడా దీనికి సంబంధించి దీనికి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి 160 పేజీలు అయితే ఉంది. దీంట్లో అన్ని పాయింట్లు చెప్పలేను, కానీ దీనిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది మీ కింద వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 24 మార్చ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వేకెన్సీ వివరాలు చూసుకున్నట్లయితే సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు దాదాపుగా 712 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు అప్రాక్సిమేట్లీ వేకెన్సీ అని మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా గ్రూప్ బి కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఇవి. ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బి ఫిల్డ్ ద ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ టు బి అప్రాక్సిమేట్లీ 712 వేకెన్సీ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో దిస్ ఇన్క్లూడ్ 22 వేకెన్సీ రిజర్వ్డ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్ పర్సన్స్ కేటగిరీ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో పిహెచ్లో కూడా కొన్ని కేటగిరీలు ఉంటాయి కదా, అవి సపరేట్గా వారికి కేటాయించిన పోస్టులు. వారికి సపరేట్గా ఇక్కడ వేకెన్సీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు దీన్ని క్లియర్గా అబ్జర్వేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. టోటల్గా అయితే మనకు 712 వేకెన్సీస్ అయితే పోస్ట్ అయితే ఉన్నాయి. దీంట్లో ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ కేవలం ఇది అప్రాక్సిమేట్లీ అని మాత్రమే ఇచ్చారు. పెరగవచ్చు లేదా తగ్గవచ్చు అని దీని అర్థం. కానీ తగ్గే అవకాశం అయితే లేదు, పెరిగే అవకాశమే ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే ఈ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన సెంటర్స్ అనేవి మనకు కేటాయించడం జరిగింది. మనకు తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే మనకు హైదరాబాదు అదేవిధంగా కరీంనగర్, వరంగల్ వీటికి సంబంధించిన సెంటర్ అయితే మనకి ఇచ్చారు. అలాగే ఏపీలో కూడా వీటికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మెయిన్కి సంబంధించి మనకి ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సెంటర్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ. అలాగే ఏపీలో చూసుకుంటే విజయవాడ, అలాగే మనకు తెలంగాణలో చూసుకుంటే హైదరాబాదు, ఇవి మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి. సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇక్కడ చూడవచ్చు మనకు మన దేశంలో ఉన్న టోటల్గా 29 రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులే. దీనికి ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థిని ఎవరైనా సరే. మినిమం ఏజ్ అనేది మనకు 21 ఏజ్ నుంచి మినిమం ఏజ్ అనేది 21 ఉంటుంది మన సివిల్ సర్వీస్కి వచ్చేసి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 32 ఉంటుంది. సో మనకు దీనికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ బట్టి వాటి యొక్క ఏజ్ లిమిట్స్ కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది మారుతూ ఉంటుంది. వాటి కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ ప్రకారం. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మన మినిమం ఏదైనా సరే డిగ్రీ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులే. డిగ్రీ ఏదైనా కావచ్చు, కామన్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, ఒకే సంథింగ్ ఏవైనా డిగ్రీ కావచ్చు. ఏ డిగ్రీ అయినా సరే ఒకటే. బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు కూడా వీటికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేయొచ్చు. దీనికైతే మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ 100 రూపీస్ తోటి మీరు ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వారికి
ఫీమేల్ క్యాండిడేట్కి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే వీరికి ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ఫీజు అనేది ఉండదు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్, పర్సన్ విత్ డిజబిలిటీ వీరికి ఎలాంటి ఫీజు అయితే ఉండదు. రిమైనింగ్ అదర్ పీపుల్ ఉంటారు కదా, ఓబీసీ కావచ్చు, జనరల్ అభ్యర్థులు కావచ్చు, వీరికి ఓన్లీ 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఇది. మనకు ప్రతి సంవత్సరం కూడా దీని నుంచి మనకు ఫీజు అనేది ఎక్కువగా ఉండదు. దీనికి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే మొదటగా ఫిలిమ్స్ అనేది ఉంటుంది. ఫిలిమ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. వాస్తవంగా మనకు యూపీఎస్సీలో నోటిఫికేషన్స్లో 2 కేటగిరీ ఇస్తారు, కానీ జనరల్గా మనము 3 కేటగిరీ కింద చూడాలి. ఒకటి వచ్చేసి ఫిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్, తర్వాత మనకు ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇలా మనం 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. దీంట్లో భాగంగా మనకు ఫిలిమ్స్ సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే దీనికి 2 పేపర్స్ కండక్ట్ చేస్తారు. దీనికి 2 పేపర్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది తెలుగులో రాసుకునే అవకాశం అయితే లేదు. సో మనకు ఫిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటుంది. ఒకటి సిసాట్ పేపర్ ఉంటుంది, ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. ఇవన్నీ మనకు ఆబ్జెక్ట్ టైప్లో ఉన్నప్పటికీ సో ఈ ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్కి అయితే వెళ్తారు. మనకు ఫిలిమ్స్ మార్క్స్ అనేవి మెయిన్స్ కావచ్చు, అదేవిధంగా జాబ్కి వచ్చేటువంటి రిజల్ట్కి అయితే యాడ్ చేయరు. ఇది ఓన్లీ మనకు ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై నేచర్ టెస్ట్ అనేది ఉంటుంది. అయితే ఇది మనకు టోటల్గా 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మార్క్స్ అయితే 200 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన క్వాలిఫై పేపర్స్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, చూడొచ్చు. దీంట్లో మనకు ఫిలిమ్స్ సంబంధించి 2 పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్ వచ్చి 200 మార్క్స్, 200 మార్క్స్ వచ్చి ఒక పేపర్ ఉంటుంది. టోటల్గా మనకు 400 టోటల్గా మనకు ఫిలిమ్స్ అనేది 400 మార్క్స్తో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ 400 మార్క్స్ క్వాలిఫై అయిన వారిని అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. అక్కడికి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్, అక్కడ వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఫిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటివి, వీటిని ఏ విధంగా తీసుకుంటారు, అలాగే క్వాలిఫై అనేది ఏ విధంగా చేస్తారు, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఫిలిమ్స్ మాత్రం కంపల్సరీగా ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుంది, మనం తెలుగు భాష అని చెప్పి తెలుగు అయితే ఉండదు. మెయిన్స్లో మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మనం ఇచ్చుకున్నటువంటి ఆప్షన్ బట్టి తెలుగులో అయితే మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో మ్యాటర్ ఏమిటంటే దీనికి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది కూడా కౌంటింగ్ ఉంటుంది. దీనికి ఎక్కువసార్లు అటెంప్ట్ చేసిన వారైతే దీనికి అటెంప్ట్ చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే జనరల్ అభ్యర్థులకు సంబంధించి ఓన్లీ 6 సార్లు మాత్రమే దీనికి మీరు అటెంప్ట్ చేయవచ్చు. ఎగ్జామ్ అప్లై చేయడం కాదు, ఎగ్జామ్ హాజరు కావడం అన్నమాట, అంటే ఎగ్జామ్ రాయడం అన్నమాట. అప్లై చేయడం లెక్క తీసుకోరు. కేవలం 6 సార్లు మాత్రమే జనరల్ అభ్యర్థులకు ఉంటుంది. ఓబీసీ వారికి అయితే 9 టైమ్స్ ఉంటుంది, అండ్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే అన్లిమిటెడ్. 32 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు కదా, +5 అంటే 37 ఇయర్స్ వరకు కూడా రాసుకోవచ్చు వీరు. ఈ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది కూడా ఇందులో ఒక రూల్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. జనరల్ అభ్యర్థులు 6 టైమ్స్, ఓబీసీ అయితే 9 టైమ్స్, ఎస్సీ ఎస్టీ వారికి అయితే, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వారికి వీరికైతే అన్లిమిటెడ్ టైం. వారి యొక్క ఏజ్ లిమిట్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చూడండి ఒకసారి. కంప్లీట్గా ఈ పీడిఎఫ్ మొత్తం చదవండి, ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ యూపీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ గుడ్ లక్. Cheetah